మండల తహసీల్దార్గా నల్ల వెంకటరెడ్డి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జమ్మికుంట మండల తహసీల్దార్గా గతంలో పనిచేసిన రమేష్ బదిలీ కాగా ఆయన స్థానంలో వచ్చిన రాజు కొద్ది రోజులు మాత్రమే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన బదిలీలో భాగంగా సిద్దిపేట జిల్లా నుంచి నల్ల వెంకటరెడ్డి జమ్మికుంట తహసీల్దార్గా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్కు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలు సమస్యలు ఉన్నట్లయితే నేరుగా కార్యాలయంకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని పేర్కొన్నారు. నా పేరు వెంకటరెడ్డి. సిద్దిపేట నుంచి తహసీల్దార్గా కరీంనగర్ జిల్లా ట్రాన్స్ఫర్ అయ్యి జమ్మికుంటకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇటీవల జరిగిన బదిలీలో ఈరోజు జమ్మికుంట తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. జమ్మికుంట తహసీల్దార్గా బాధ్యతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామని తెలియజేస్తూ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే మనకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కానీ నేరుగా కానీ సమస్యల పరిష్కారం కోసం కోరవచ్చు. ఎక్కడైనా సమస్య ఉన్నట్టయితే నేరుగా కూడా నన్ను సంప్రదించవచ్చని అందరికీ తెలియజేస్తున్నాను. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ వెంకటరెడ్డిని పలు పార్టీల నాయకులు ఘనంగా సన్మానించారు. జమ్మికుంట నూతనంగా ఎంఆర్ఓ బాధ్యతలు చేపట్టిన నల్ల వెంకటరెడ్డిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, జమ్మికుంట మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారేపల్లి భిక్షపతి, పొనుగంటి సారంగం, మేడిపల్లి రవీందర్, దేశిని రాధ, సదానందం, గుళ్ళి పూలమ్మ, మొగిలి బిట్ల కళావతి, మోహన్, రాయకంటి రాజకుమార్, పిట్టల శ్వేత, రమేష్ పాల్గొన్నారు.